జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనము ఎవరింటికైనా ఒక అతిథిగా వెళుతున్నాము అని అంటే ఈ 3 పనులు మాత్రం అస్సలు చేయకూడదండి. అతిథి దేవోభవ అన్న మర్యాదను కాపాడుకోవాలి. అదేమిటి ఆ 3 పనులు అన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎన్నడో జరిగిన గొడవల్ని, వాళ్ళకి మనకి ఏవో గొడవలు జరిగాయి అనుకోండి. ఇప్పుడు ఎవరింటికి అతిథిగా వెళ్తున్నామో వాళ్ళకి మనకు గొడవలు జరిగాయి అనుకోండి. జరిగిన తప్పిదాలను మళ్ళీ పైకి తీసుకొచ్చి ప్రస్తావన చేసి అక్కడ ఉండే ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని పాడు చేయకూడదు. అందరూ ఆ శుభ కార్యక్రమంలో సంతోషంగా ఉన్నారు, అట్లాంటి కార్యక్రమాలను పాడు చేయకూడదు. ఎప్పుడో పాత వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని నీవు ఎలా చేసావు, నువ్వు అలా చేసావు అనేటటువంటి విధంగా లేవనెత్తకూడదు. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనము కూడా సంతోషంగా ఉండాలి. అది. రెండవది, ఎవరింటికైతే మనం అతిథిగా వెళ్ళామో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో అసలు తలదూర్చకండి. వాళ్ళు ఏవో ఉంటాయి, వాళ్ళు ఏవో అనుకుంటారు, వాళ్ళ మ్యాటర్లో మనం తలదూర్చుకోకూడదు. మనకు అనవసరం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ అండి, మనకు అనవసరం కదా. మీరు అతిథిగా వెళ్ళారు, అంతవరకు ఉండండి చాలు. మీకు చేతనైతే వాళ్ళకి ఉపకారం చేసి సంతోషపెట్టండి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చకండి. ఇక మూడో విషయము ఏంటంటే, వాళ్ళ ఇంట్లో మనం ఉన్నప్పుడు ఏవో వాళ్ళు చేసినటువంటి తప్పులు మనకు తెలుస్తాయి, కొన్ని తెలుస్తాయి కదండి. అవి ఆ గడప దాటంగానే మర్చిపోవాలి తప్పితే బయటకు వచ్చి వాటిని ఇంకొకరికి చెప్పి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పి ఇంకో 10 మంది, ఇది చాలా తప్పండి, ఇది చాలా పొరపాటు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అవి ఎవరితో కూడా ప్రస్తావన చేసుకోకూడదు. ఆ అతిథిగా ఎవరింటికి వెళ్ళామో ఆ ఇంటి దగ్గర నుంచి గడప దాటితే మర్చిపోవాలి, అవి వాళ్ళ గురించి మర్చిపోవాలి. అక్కడ వాళ్ళ పొరపాట్లు ఏం జరిగినా కానీ అవి మర్చిపోయి ఇంకో దగ్గర ప్రస్తావన చేసుకోకూడదు. ఇలాగ ఈ 3 పొరపాట్లు కూడా మనిషి చేయకూడదండి. చేయకుండా ఉన్నటువంటి మనిషి ధన్యుడవుతాడండి. జై శ్రీమన్నారాయణ.